హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మన వ్లాగ్స్. మేమైతే మా మమ్మల ఇంటికైతే వచ్చేసాము. మా కోసం మా అత్త చేపల ఫ్రై, చికెన్ కర్రీ, బగారా రైస్ చేసింది. సో అందరికీ చికెన్ ఫ్రై బగారా అయితే తెలుసు కదా రెసిపీ. అందుకనే మీకోసం చేపలు ఎలా కడగాలో ఎలా ఫ్రై చేయాలో చూపిస్తున్నాము. సో మంచిగా అట్లా క్లీన్ చేసుకొని సాల్ట్ ఇంకా వెనిగర్ వేసుకొని నీట్గా కడుక్కోవాలన్నమాట చేపల్ని. లేకపోతే చేపలు వాసన వస్తాయి, తినకబుద్ధి కూడా కాదు. సో ఎంత నీట్గా కడిగితే అంత వాసన రాకుండా ఉంటాయి అన్నమాట చేపలు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చేపల ఫ్రై. చూసారా మా అత్త ఎన్నిసార్లు కడుగుతుందో చేపలను. అయితే మేమే చూసి ఇదైపోయినాము, అత్త ఎన్నిసార్లు అడుగుతున్నావు ఎందుకు అని అంటే అప్పుడు చెప్తుంది అనమాట, ఎంత నీట్గా కడిగితే అంత మంచిగా ఉంటుంది చేప అనేది అని. చికెన్ మటన్ ఈజీగా రెసిపీస్ చేసేసుకోవచ్చు, కానీ చేపలు బోటి మాత్రం చాలా కష్టం. అవి టైం టేకింగ్ ప్రాసెస్. క్లీన్ చేసుకోవడానికే టైం అనేది వెళ్ళిపోతుంది, కానీ తినడంలో ఇట్లా సెకండ్స్లో అయిపోతుంది తినడం. అయితే కడగడం వండడం అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇవి రెండు. అట్లనే నీసు వాసన కూడా చాలా వస్తాయి. ఎప్పటిలాగానే మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది. నేను ప్రతి చిన్న పని చేసిన మా మమ్మీ దాంట్లో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ చేపల మసాలా తయారవుతుంది. సాల్ట్, కారం, పసుపు, అల్లిమిల్లిగడ్డ, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం నిమ్మకాయ రసం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత చేపలకి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మా బ్రౌనీ అరుస్తుంది అనమాట, మేమందరు లోపల ఉంటే తను బయట కట్టేసాం కాబట్టి. ఈ విధంగా నీట్గా చేపలను అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం అనేది మంచిగా వేసుకోవాలి. మంచిగా వేసుకుంటేనే చేపకి రుచి. సో ఈ విధంగా అయితే అన్ని చేపలకైతే నీట్గా అప్లై చేసేసుకోవాలి. మా అత్త అయితే నాన్ వెజ్ రెసిపీస్ అయితే మంచిగా చేస్తుంది. ఇక్కడ కొంచెం భోజ్వార్ మసాలా అయితే వేసుకుంటున్నాము. ఇది చేపలకి ఫేమస్ మసాలా. భోజ్వార్ మసాలా అనేది చేపల మసాలా. సో దాన్ని కూడా మంచిగా పట్టిస్తున్నాము అనమాట చేపలకి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ ఇచ్చాము. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటున్నాము. లిటరల్లీ మేమైతే ఎన్ని ప్యాన్లు మార్చినామో చేపకి ఫ్రై కావడానికి. ఇది చిన్నగా అయిపోయింది. దాని తర్వాత ఇంకొక దానికి అట్లా 2 to 3 ప్యాన్స్ అయితే మార్చాము. చూడండి, ఈ విధంగా అయితే చేపని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఇంకో వైపు కాల్చుకోవాలి. అట్లా ఎప్పటికప్పుడు ఫ్రై చేసుకొని తింటేనే మంచిగా ఉంటుంది. చేపల ఫ్రై అయితే అయిపోయింది. దానికి కాంబినేషన్గా నిమ్మకాయ, ఆనియన్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఉట్టి చేప, నిమ్మకాయ, ఇట్లా ఆనియన్ తింటే కూడా సూపర్ ఉంటుంది. నలుగురికి 4 ఫ్రై పీస్లు అయితే రెడీ అయిపోయాయి. సో మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం లంచ్కి. అయితే లంచ్ టైం అయిపోయింది. మేము లంచ్ చేసేసరికి కూడా ఎగ్జాక్ట్లీ 3 o'clock మేము లంచ్ చేసాము సండే రోజు. సో ఇక్కడ చికెన్, ఫిష్ ఫ్రై, బగారా రైస్, ఆనియన్స్ అండ్ థమ్స్ అప్. సో మా చెల్లి అయితే స్నాప్ తీసుకుంటుంది, స్నాప్ కోసము.
మా మరిది కూడా తీసుకున్నారు. అక్కను దియ్యకే తినేది నేను కొంచెము, నువ్వు అట్లా వీడియో తీసి నా ఎంతకే తినను అని అంటే కూడా నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ టేస్ట్ చూసి చెప్తున్నాను ఎట్లా ఉందో అని. సో మా మమ్మీ కూడా టేస్ట్ చేస్తుంది. సో కర్రీస్ అయితే సూపర్ అయ్యాయి. ఇక్కడ మా బ్రౌనీ అయితే అరుస్తుంది, ఎందుకంటే మా చెల్లి వాళ్ళు రెడీ అయిపోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. బ్రౌనీ అయితే మేము ఇంటికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, మేము వెళ్ళేటప్పుడు కూడా అంత అరుస్తుంది. మేము ఇలా రెడీ అయితే చాలు ఇట్లా అరుస్తూనే ఉంటుంది. ఇక్కడ మా చెల్లె వాళ్ళ పాప మనోజ్ఞ చాలా క్యూట్గా ఉంది కదా. మను కూడా సేమ్ ఇలానే ఉంటుండే, కాకపోతే ఇప్పుడు ఇట్లా చేంజ్ అయిపోయింది మను. సో మా చెల్లికి అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కిందికి వెళ్తున్నాము. లంచ్ టైంలో ఇంట్లో లేడనమాట, వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చి డిన్నర్ చేస్తున్నాడు అనమాట. మా మనస్విని ఎట్లా చేస్తుంది చూడు మొత్తము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to my channel Manu Vlogs.